బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు. వాళ్ళు దినం మొదటి రోజు నుండి కూడా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడగొడదామా, ఎప్పుడు అధికారంలోకి వద్దామనే ఏది నక్కగా నాలుగు తెరుచుకొని ఆశపడుతున్నారు తప్ప ఇంకోటి లేదు. ఇలా రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు పాలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండరు. వారు డే 1 నుండి కూడా వచ్చిన రోజు నుండి కూడా ఏదైతే ప్రజలకు మేము వాగ్దానాలు చేసినామో ఆ వాగ్దానాలు తూచా తప్పకుండా ఇలా రాష్ట్రం అప్పుల పాలైన బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరని చెప్పి మేము వాగ్దానాలు విస్మరిస్తలేం. ఏదైతే ప్రజలకు ఆ రోజు వాగ్దానాలు చేసినామో ప్రజలకు ఏదైతే మేలుందో అవన్నిటిని కూడా మొత్తం ఖర్చులు తగ్గించుకొని మిగతా కార్యక్రమాలన్నిటిని కూడా ఒక క్రమపద్ధతిలో పెట్టుకుంటూ ప్రభుత్వానికి ఆదాయం సృష్టించి ప్రజలకు అవి పంచే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇదే విధంగా ముందుకు పోతున్నాం. నిన్నగాక మొన్న కూడా మేము సన్న బియ్యాలు ఇచ్చినాం. రైతులకు సన్న బియ్యాలు ఇస్తే బోనస్ ఇస్తామని చెప్పి ఆ రైతులకు సన్న బియ్యం పండించే విధంగా ప్రేరేపిస్తూ సన్న బియ్యాన్ని పండిస్తూ ఆ పండిన బియ్యాన్ని మళ్ళా పేద ప్రజలకు పంచే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని కార్యక్రమం ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గము రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోని పేద ప్రజలకు మనం ఏదైతే బియ్యం తింటున్నామో ఆ బియ్యంతో పెడితే ఇవాళ వాళ్ళు కడుపు నిండా తింటూ సంతోషంగా గడుపుతున్నది చూడలేక ఈర్ష్య పడుతూ ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పడగొడదామనే ఒక కుటిల రాజకీయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ తప్ప ఇంకొకటి కాదని చెప్పి నేను తెలియజేసుకున్నాను. హరీష్ రావుకి మా ముఖ్యమంత్రి గారు అంటారుగా తలకాయ అంటే మెదడు తలకాయలో లేదు మోకాళ్ళల్లో ఉంది. ఇప్పుడు మరి వాళ్ళు చేసినప్పుడు కూడా రైస్ మిల్లర్లు అంతా వాళ్ళే కదా. గత ప్రభుత్వాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రైస్ మిల్లులే ఆ రైస్ మిల్లులతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం మొన్నటి వరకు కూడా నడిపించుకుంది. మరి అదే రైస్ మిల్లర్స్ కదా. మరి ఇప్పుడు నూకెట్లు వచ్చింది. అవన్నీ ఏంటంటే తెలివిలేని మాటలు, ప్రజలని తప్పుదారి పట్టించే మాటలు. ప్రజలు తింటున్నారు ఇవాళ బియ్యం, వాళ్ళే తెలుస్తాయి కదా నూకు వచ్చిందా రాయి వచ్చిందా ఏమొచ్చింది అనేది. ఇప్పుడు హరీష్ రావు లాంటి వాడు తినడు, ఏదో మాట్లాడితే కాదు కదా. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంట్రాక్ట్ బిల్లుల విషయంలో కూడా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్లకు సర్పంచ్లతో గిట్ట అందరితో కూడా వర్క్ చేయించుకొని వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చిన్న కాంట్రాక్టర్ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా కొన్ని అంటే ప్రభుత్వం రాకముందే 1-2 సంవత్సరాలు బిల్లు ఇవ్వకుండా వాళ్ళని అందరూ హింసించిన కార్యక్రమం బీఆర్ఎస్ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకందరూ కూడా విడతల వారీగా మేము బిల్లులు చెల్లిస్తున్నాం. అప్పుల పాలైన రాష్ట్రంలో ఉంటూ కూడా బిల్లులు చెల్లించే కార్యక్రమం చేస్తున్నాం. కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఏది కూడా తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి ఏదో ఒక ఇష్యూ చేసి ప్రజలను డైవర్ట్ చేయాలని చెప్పి ఓ కుటిల నీతితోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే మా పార్టీ గెలుస్తుంది అంటున్నారు. ఎందుకు పెడతారండి? ప్రజలు 5 సంవత్సరాల కోసము పట్టం కట్టిర్రు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇప్పుడు చేస్తలేరు అని చెప్పి మాట్లాడితే కాదు కదా. మాకు 5 సంవత్సరాలు అంటే 60 నెలల సమయం ఉంది. 60 నెలల్లో 16 మాసాలు. 16 మాసాలలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిన మార్గంటే ఇచ్చుకుంటూ ఇవాళ రైతులకు వారు అంటే రైతు రుణమాఫీ వాళ్ళు 1,00,000 రూపాయలని 4 కిస్తీలలో చేశారు. కానీ మేము 2 లక్షల రూపాయలు ఒకటే కిస్తీలో చేసి ఇచ్చాము. అంటే 21 లక్షల మంది రైతులకు బెనిఫిట్ చేసే కార్యక్రమాన్ని రైతు భరోసా కానీ, మహిళలకు ఉచిత గ్యాస్ కానీ, లేకపోతే మహిళలకు బస్సు ఫ్రీ సౌకర్యం కానీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఇంకా మాకు కూడా ఆ సమయంలో మేము 1 సంవత్సరంలో 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా చాలా చేసే కార్యక్రమాలను మేము తప్పకుండా చేస్తాం. మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తున్నాను. భూభారతి వల్ల మీరు అందరు తెలుసు. ఇప్పుడు ధరణి అని వాళ్ళు తీసుకొని వచ్చినారు. ఎప్పటి నుండో కూడా మేము అంటే చట్టాలు ఉంటూ ఆర్ఓఆర్ చట్టానికి తీసుకొని వచ్చి అంటే పటేల్ పటవారుల దగ్గర ఉన్న భూములని తీసుకొని ఆ రోజు ఇందిరాగాంధీ, పివి నరసింహారావు గారు వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలకు వచ్చిన భూములన్నింటినీ కూడా ధరణికి రాగానే ఆ భూములు వాళ్ళకి పట్టా చేయకుండా నానా హింసలు పెట్టినారు. మీకు అందరికీ తెలుసు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. సిరిసిల్లలో
ఒక మహిళ పుస్తకాడు తీసుకుపోయి తహసీల్దార్ ఆఫీస్ తొలగించా అంటే నా దగ్గర డబ్బు లేదు అంటే లంచాలు తీసుకొని పనిచేస్తున్నారని చెప్పి మనందరికీ తెలిసింది. ఆ భూములను అన్నింటినీ కూడా కేవలం కేసీఆర్ కుటుంబానికే పంచుకున్నారు. మరి ఇలా మహోం రామేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద భూ బకాసరులాగా ఎదిగినారంటే కారణం ఏంది? ఉన్న భూములన్నింటినీ కూడా వాళ్ళు ధరణిలో పెట్టుకొని మార్చుకోవడం జరిగింది. అందుకే ఇలా భూభారతి తీసుకొని రావడం వల్ల భూభారతిలో ఏదైతే మేము షెడ్యూల్స్ పెట్టినామో ఓ చిన్న సన్నకారు రైతు కాడికని రైతు వ్యవసాయం చేసే చిన్న పెద్ద రైతులకు ఏదైనా సమస్య ఉంటే ఆ షెడ్యూల్లో పరిష్కారం చేసుకొని అంటే తహసీల్దార్ దగ్గర కాకపోతే ఆర్డీఓ దగ్గర కాకపోతే జాయింట్ కలెక్టర్ కాకపోతే కలెక్టర్ దగ్గర ఇట్లా వెసులుబాటు పెట్టినాం. కాబట్టి తప్పకుండా రైతులకు రాష్ట్రంలో ఉన్న భూములకు అన్నిటి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి తప్పకుండా మీరే చూస్తారు. ఇప్పుడు ఏదైతే 4 మండలాల్లో ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ పెట్టినామో దాని ఫీడ్బ్యాక్ జూన్ 2వ తారీఖు వరకు వస్తుంది. దాని తర్వాత మొత్తం రాష్ట్రానికి ఇంప్లిమెంట్ చేసినప్పుడు అసలు భూభారతి ఎంత మంచిగా ఉంది, దీనివల్ల ఈ రోల్ మోడల్నే మొత్తం భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలన్నీ కూడా మన ప్రాజెక్ట్ని తీసుకొని వాళ్ళు ముందుకు పోతారనే ఆశ కూడా మాకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.